అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరండి. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటిలో ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదండి. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేరు. పైకి ఎంత గంభీరంగా అంతా సవ్యంగా ఉన్నట్టు అనిపించినా లోపల మాత్రం ఎంతో నలిగిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. ఈ జూలై నెల కేవలం ఒక సక్సెస్ కాదండి, ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే నెల. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్ళే వీళ్ళ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగడం అసలు సిసలైన రివెంజ్ అంటే ఇదేనండి, సక్సెస్తో కొట్టడం అనమాట. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. గడిచిన కాలం మిమ్మల్ని ఎంత గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులను మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసండి. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారి వెన్నుపోటు పొడుస్తూ ఉంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన మిథున రాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరోవైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయండి. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏంటో తెలుసా అండి? మౌనం. మిథున రాశి వారి జీవితంలో ఇన్నాళ్ళు జరిగింది ఇదేనండి. మీ వెనుక కొందరు కుట్రలు చేస్తున్నా, ప్రాణంగా నమ్మిన వాళ్లే వెన్నుపోట్లు పొడుస్తూ ఉన్నా మీరు కత్తులు పట్టుకుని గొడవలకు వెళ్ళలేదు, మాటలతో రచ్చా చేయలేదు, కన్నీళ్లను గుండెల్లోనూ దాచుకుని లోకానికి మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టే గంభీరంగా కనిపించారు. కానీ వినండి, ఈ నిశ్శబ్దానికి చేతకానితనంగా భావించిన వారికి, మీ విలువను తక్కువ అంచనా వేసిన వారికి ఈ జూలై నెల ఒక భయంకరమైన షాక్ ఇవ్వబోతుంది. ఇక్కడ ప్రతీకారం అంటే గొడవలు కాదు, నీ వల్ల కాదు అన్న వాళ్ళ ముక్కును వేరేసుకునేలాగా మీ సక్సెస్తో కొట్టడం. ఆ కాలమే ఇప్పుడు జూన్ 14 నుంచి 18 తేదీల రూపంలో మీ ముందుకు వచ్చిందండి. ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడాను కేవలం క్యాలెండర్లో తేదీలు కావండి. ఇవి మీ విధిని మార్చే మైలురాళ్ళు. మీ కన్నీటి ప్రయాణానికి ముగింపు పలికి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టే సమయం అండి ఇది. అసలు 5 రోజులు మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే గెలుపు మీ వెంటే ఉంటుంది అనేది పూర్తి విశ్లేషణ ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. మీరు చాలా కాలంగా ఒక వింతైన భావనతో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేని ఒక రకమైన ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. మీరు ఎంత సరైన వారైనా, ఎంత నిజాయితీగా ఉన్నవారైనా పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించిన రోజులండి. అందుకే మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు వస్తుంది, నేను ఈ లోకంలో ఎవరినైనా నమ్మవచ్చా లేదా ఇంకా ఇలాని ఒంటరిగా నడవాలా అని. ఈ ప్రశ్నలన్నీ కూడా సమాధానం చెప్పే కాలమే అండి ఇది. మిథున రాశి వారి జీవితంలో ఇకపై ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరంగా అవుతారు, మరియు మీరు తీసుకుని ఏ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ జూలై నెల మిథున రాశి వారికి 2 విభిన్నమైన ఫలితాలను ఇవ్వబోతుంది. ఒకవైపు మీ ద్వితీయ స్థానంలో అంటే ధన కుటుంబ స్థానంలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి కొలువై ఉన్నాడండి. ఈ ఉచ్చ గురువు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను అనూహ్యంగా పెంచడానికి, సమాజంలోనూ మరియు కుటుంబంలోనూ మీ పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి చాలా పూర్తి దైవ మద్దతునైతే మీకు ఇస్తున్నాడండి. ఈ జూలై 14 నుంచి 18 ఈ తేదీలలో మిథున రాశి వారికి జీవితంలో ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడండి. ఒక మనిషి తన జీవితంలో కోరుకునే అన్ని రకాల భౌతిక సుఖాలను, లగ్జరీలను మరియు డబ్బును ఈ రోజుల్లో పుష్కలంగా అందిస్తాడు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీ ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కూడా 100% సఫలమవుతున్నాయండి. దానికి తోడు మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీ లగ్నంలోనికి అంటే మీ సొంత స్థానంలోనికి రావడం మీ జీవితానికి ఒక ఊహించని పెద్ద బూస్ట్ అండి. ఒక మహా ఊరట కూడాను. బుధుని అనుగ్రహం వల్ల మీ ప్లానింగ్కు, మీ అద్భుతమైన తెలివితేటలకు, మీరు కెరీర్ నిర్ణయాలకు ఆఫీస్లోనూ మరియు వ్యాపారంలోనూ అందరూ కూడా సలం చేస్తారండి. ఇక్కడ మీరు ఒక తీవ్రమైన హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలండి. మీ జాతకంలో మరోవైపు వ్యయ స్థానంలో అంటే 12వ ఇంట్లో కుజ భగవానుడు మాటు వేసి ఉన్నాడు. దీనివల్ల ధన ప్రవాహం ఎంత బలంగా ఉంటుందో
మీ చేతికి డబ్బు ఎంత వేగంగా వస్తుందో ఖర్చులు కూడా అంతే బలంగా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలండి. దీనికి తోడు మీ రాశికి 3వ ఇంట్లో ఉన్న కేతువు మీలోని ధైర్యాన్ని అప్పుడప్పుడు నీరుగార్చే ప్రయత్నం అయితే చేస్తాడు. మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా, ఆర్థికంగా ఎంత లాభం ఉన్నా కూడాను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ మనసును అంత ప్రశాంతంగా ఉండనివ్వడు. నాకు అసలు ఆ సత్తా ఉందా, నేను అనుకున్నది సాధించగలనా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునేలాగా చేస్తాడు. మీకున్న అతిగా ఆలోచించే స్వభావం వల్ల తెలియని ఒక ఆత్మన్యూనతాభావం, జీవితం పట్ల నిర్లిప్తత మరియు భవిష్యత్తు గురించి అకారణ భయం ఈ 4 రోజుల్లో కూడా మీ రాత్రి నిద్రను కాస్త పాడు చేస్తాయండి. కానీ మీ రాశ్యాధిపతి బుధుని అఖండ తెలివితేటలతో మీరు ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి చాలా సులభంగా బయటపడిపోతారు. ఈ చిన్న మానసిక సంఘర్షణను పక్కన పెడితే మీరు ఆర్థికంగాను వృత్తిపరంగాను అత్యున్నత శిఖరాలను అందుకునే అద్భుతమైన కాలం అండి ఇది. మీ మానసిక ఒత్తిడి, కేతువు తెచ్చే భయాలు పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రశాంతంగా గణపతి ఆరాధన చేయటం మీకు ఎంతో శ్రేయస్కరం అండి, సర్వరక్షాకరం అనమాట. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ 5 రోజుల్లో కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా తిరుగులేని ఆర్థిక లాభాన్ని చేకూరుతుందండి. మీ మనసులో ఎన్నాళ్ళుగానూ ఉన్న కోరికలన్నీ కూడా తిరిగే అద్భుతమైన సమయం కూడా ఇదేనండి. ఇన్నాళ్ళుగా ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు కానివ్వండి, రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, మొండు బకాయిలు కానీ అకస్మాత్తుగా ఈ జూలై 14 నుంచి 18 తేదీల మధ్య మీ చేతికైతే అందుతాయండి. మీరు పడే ప్రతి శ్రమలోనూ ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తూ ఉన్నాడన్నంత అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుందన్నమాట. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఈ 5 రోజుల్లో ఊహించని మార్గాలు దొరుకుతాయండి. ఇక 2వ ఇంట వచ్చే స్థితిలో ఉన్న గురువు సంచారం వల్ల మీ మాట తీరు అద్భుతంగా మారి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మీ మధురమైన మాటలతోనే కఠినమైన పనులను సాధిస్తారు. ఫైనాన్షియల్ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందండి. శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు జన్మరాశిలోనికి అంటే మీ లగ్నంలోనికి రావడం వల్ల మీలో నిర్ణయాలు తీసుకునే వేగం కానీ, ఏకాగ్రత, తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయండి. ఆరోగ్యం కూడా బాగా మెరుగవుతుంది. ముఖ్యంగా జూలై 16 నుంచి సూర్యుడు కూడా 2వ ఇంట ప్రవేశించి గురువుతో కలవబోతుండడం వలన ప్రభుత్వ పనుల ద్వారా, రాజకీయ లేదంటే అధికార రంగాల ద్వారా మీకు ఊహించిన ధనలాభం అనేది కలుగుతుంది. మీ రాశికి 12వ ఇంట కుజ భగవానుడు నెల మొత్తం మాట వేసుకుని ఉన్నాడండి. దీనివల్ల జేబులో డబ్బు నిలవడం కాస్త కష్టం అవుతుంది. ఏదో ఒక ఊహించని అకస్మాత్తు ఖర్చు మీ ముందుకు వస్తుంది. నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడకం పూర్తిగా తగ్గించండి. అలానే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచిదండి. మీ రాశికి 3వ ఇంట కేతువు సంచరించడం వల్ల మీకు బయట ఎంత గుర్తింపు దక్కుతున్నా లోపల మాత్రం అప్పుడప్పుడు ఏ పని చేయడానికి కూడా మనసొప్పదు. ఒక రకమైన వింతైన నిర్లిప్తత, ప్రయత్న లోపం, పనులు వాయిదా వేసే తత్వం మరియు ఆత్మన్యూనతా భావం మిమ్మల్ని కలవరపెడుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు మీ రాశ్యాధిపతి బుధుని తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక మిథున రాశి వారి వ్యక్తిత్వం అండి. వారి జీవితంలో ఎదుర్కొనే వింతైన పరిస్థితుల విషయానికి వస్తే గనక శాస్త్రాల ప్రకారం దంపతులు అంటే 2 రూపాలు చిహ్నంగా ఉన్న ఈ రాశి ఒక ద్విస్వభావ రాశి అండి. సమాజంలో ఎంతటి కఠినమైన వ్యవహారాలైనా కూడా సరే గొడవలు లేకుండా తమదైన ప్రత్యేక శైలిలో సామరస్యంగా సాధించుకోవడంలో వీరు దిట్టగా ఉంటారు. కాలానుగుణంగా, సమయానుకూలంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన అద్భుతమైన వాక్చాతుర్యం వీరి సొంతం అవుతుంది. భవిష్యత్తు గురించి వీరు వేసే ప్లానింగ్ అత్యంత పక్కాగా ఉంటుందండి. కానీ ఈ జూలై 14 నుంచి 18 తేదీల మధ్య ఒక కర్మ సిద్ధాంతాన్ని మీరు లోతుగా గమనించాలి. మిథున రాశి వారు బాల్యం నుంచే జీవితంలో ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తూ రావడం వల్ల చాలా చిన్న వయసులోనే వీరికి లోకం గురించి, అనేక రంగాల గురించిన అద్భుతమైన అవగాహన, పరిణతి అలవడుతూ ఉంటుందండి. అయితే మీకున్న ఒకే ఒక బలహీనత ఏంటి అంటే మీ మనసులోని ప్లాన్ను అమలు చేయడానికి ఇతరుల తోడును, సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. కరెక్ట్గా ఇక్కడే మీకు చెప్పుకోలేనంత నష్టం జరుగుతుందండి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, మీ స్వజాతి వారు, మీ బంధువర్గమే అత్యంత ముఖ్యమైన సందర్భాలలో మిమ్మల్ని నిలువున మోసం చేస్తారు. మాట తప్పే మనుషుల వల్ల మీతో పనులు చేయించుకుని మీకు తిరిగి ప్రత్యుపకారం చేయని కృతజ్ఞతల వల్ల మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తి కూడా మీరు అనుకున్నంతగా కలిసి రాదండి. కానీ మిథున రాశి వారికి ఇతరుల సొమ్ము మీద కానీ, బంధువుల ఆస్తి మీద కానీ అస్సలు ఆశ అనేది ఉండదండి. మీ స్వార్జితం మీద అంటే మీ సొంత కష్టం మీద మీరు విపరీతంగా దృష్టి సారిస్తూ ఉంటారు. మీ చేతికి అందిన ప్రతి రూపాయిని కూడా ఎలా వినియోగించుకోవాలో, ఏ చక్కని మార్గంలో ఇన్వెస్ట్ చేయాలో మీకు బాగా తెలుసండి. మీ బిజినెస్
బిజినెస్ లెక్కలన్నీ పుస్తకాల్లో రాసి పెట్టకపోయినా కూడా మీ మైండ్లోనే వ్రాతపూర్వకంగా గుర్తుండిపోయే అఖండ జ్ఞాపక శక్తి మీ సొంతంగా ఉంటుందండి. మీరు వివాదాలకు ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉంటారు, కానీ సమస్య వస్తే మాత్రం భయపడి పారిపోరు. ఎదురొచ్చి ప్రతిఘటించే తత్వం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉండే మీకు ప్రధాన విద్య కంటే కూడా మధ్యలో నేర్చుకున్న ఇతర విద్యలే జీవితంలో అత్యధికంగా ఉపయోగపడతాయండి. అలాగే ఒకే సమయంలో 2 వేర్వేరు వృత్తులను కూడా లేదంటే ఉద్యోగాలను అత్యంత సమర్థవంతంగా చేయగల డ్యూయల్ స్కిల్ అన్నమాట మీలో ఉంటుందండి. ముఖ్యంగా గతాన్ని గురించి చేదు జ్ఞాపకాలను, సన్నిహితుల వల్ల జరిగిన గాయాలను తలుచుకుంటూ టైం వేస్ట్ చేయడం తగ్గిస్తే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారండి. గతంలో మీకు జరిగిన నిరాదరణే మీ భవిష్యత్తుకు బలమైన పునాదులుగా మార్చుకొని మీరు ముందడుగు వేస్తారు. తాను పడిన కష్టాలు ఈ లోకంలో ఇతరులు పడకూడదని భావించే పవిత్రమైన మనసండి మీది. మీ శత్రువులను దెబ్బతీయడానికి లోపల ఎంతగా ప్లాన్ చేసినా తీరా సమయం వచ్చేసరికి మీలోని మంచితనం వల్ల వారిపై ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేస్తారు. మీ సంతానంతో మీకు ఎంతో చక్కని మధురమైన అనుబంధము ఉంటుందండి. మీ ఆదర్శ భావాలను వారిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం మీరు అస్సలు చేయరు. ఈ జూలై 14 నుంచి 18 తేదీల మధ్య ఒకప్పుడు మీ ఆలోచనలను, మీ సామర్థ్యాన్ని తిరస్కరించిన సమాజమే మీ నైపుణ్యాన్ని చూసి ముక్కున వేలేసుకుంటుంది. చట్టపరమైన, ప్రభుత్వపరమైన లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకునే మీకు సమస్యలను పరిష్కరించే ఉన్నత వ్యక్తుల సహకారం ఈ 5 రోజుల్లో అద్భుతంగా దక్కుతుందండి. మీ జాతకంలో శుక్రదశ, శని దశలు నడుస్తున్నప్పుడు అత్యంత యోగవంతమైన ఫలితాలు కూడా వస్తాయండి. ఈ 5 రోజులు కూడా గతాన్ని వదిలేసి మీ వృత్తి వ్యాపార రహస్యాలను ఎవరికీ చెప్పకుండా కాపాడుకుంటూ ముందుకు సాగితే మాత్రం ఆ మహాదేవుని అనుగ్రహంతో ఈ 5 రోజులు మీ భవిష్యత్తును బంగారంలాగా మార్చేస్తాయండి. అయితే మొదటిగా జూలై 14 నుంచి 15 తేదీలో మీ చిన్ననాటి కష్టాలు, మీరు గతంలో అనుభవించిన ఎత్తుపల్లాలు మీ కళ్ళ ముందు ఒకసారి కదలాడతాయండి. మాట తప్పే మనుషుల వల్ల మీతో పని చేయించుకుని మీకు తిరిగి ప్రత్యుపకారం చేయని, కృతజ్ఞత లేని బంధువుల వల్ల మీరు పడిన బాధలకు ఈ 2 రోజుల్లోనే ఒక పక్కా క్లారిటీ అనేది రాబోతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో ఈ రోజుల్లో మీకే అర్థమవుతుందండి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఎదురుచూపులు ఉన్నా కూడాను ఇతరుల సొమ్ము మీద ఆశపడకుండా మీ స్వార్జితం మీదే మీరు దృష్టి పెట్టేలాగా ఈ జూలై 14, 15 తేదీలు మీలో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయండి. ఇక అత్యంత కీలకమైన జూలై 16వ తేదీనండి ఆకాశంలో ఒక అద్భుతమైన మార్పు అనేది జరగబోతుంది. సూర్య భగవానుడు 2వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్న దేవగురు బృహస్పతితో చేతులు కలపబోతున్నాడు. మీ గ్రహాల కలయిక వల్ల మీ సామర్థ్యాన్ని, మీ ప్లానింగ్ గతంలో తిరస్కరించిన మీ సొంత బంధువర్గమే తల వంచి మీ దగ్గరకు వచ్చే పరిస్థితి అయితే వస్తుందండి. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి, ప్రభుత్వ పరంగా లేదంటే చట్టపరంగా పనులు ఆగిపోయిన వారికి ఈ జూలై 16వ తేదీ తిరుగులేని సువర్ణ అవకాశంగా మారబోతుందండి. మీ చేతికి అందిన ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో ఒక పక్కా ప్లాన్ అయితే ఈ రోజు మీ మైండ్లోకి అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత జూలై 17 మరియు 18 తేదీలలో మీ వృత్తి మరియు వ్యాపారాల్లో మీరు తీసుకునే కొన్ని పగడ్బందీ నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. మీ బిజినెస్ రహస్యాలను ఎవరికీ చెప్పకుండా గుప్తంగా ఉంచడంలో ఈ 2 రోజులు మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే 12వ ఇంట ఉన్న కుజుని వల్ల సొంత బంధువులే లేదంటే ఉన్నత స్థానంలో ఉన్నవారే ముఖ్యమైన సందర్భాలలో మిమ్మల్ని వెనుక నుంచి కూడా మోసం చేయడానికి కుట్ర పన్నుతూ ఉంటారు. కాబట్టి ఈ జూలై 17, 18 తేదీలలో మీ ప్లానింగ్ ఒంటరిగా అమలు చేయండి. ఇతరుల తోడు కోసం ఆశపడి నష్టపోకండి. గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం పక్కన పెట్టి ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడాను మీ నైపుణ్యాన్ని నమ్ముకుని మీరు ముందడుగు వేస్తే మీ శత్రువులను దెబ్బతీయడానికి మీరు ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదండి. మీ తిరుగులేని సక్సెస్ చూసి వాళ్లే కుళ్ళుకుని చచ్చిపోతారు. ఆ మహాదేవుని దైవ రక్షణ మీ మిథున రాశి వారికి ఈ 5 రోజులు కూడా అఖండంగా తోడుంటుందండి. వృత్తిపరంగా చూస్తే కనుక 10వ ఇంట మీన రాశి అంటే శని భగవానుడు ఉండటం వల్ల బాధ్యతలు పెరిగినా కూడా మీ శ్రమకు తగిన గుర్తింపు, ఆఫీసులో క్రమశిక్షణ మీకు బాగా లభిస్తాయండి. 5వ ఇంట 3వ ఇంట శుక్రుని అనుకూలత వల్ల కళల పట్ల ఆసక్తి, ప్రయాణాల్లో సంతోషం, తోబుట్టువులతో తత్సంబంధాలు పెనుగుతాయండి. అయితే ఈ 5 రోజులు కూడా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే మీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరండి. ఇక మిథున రాశి వారి వృత్తి, ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వస్తే గనక ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న 5 రోజులు కూడా మీ ఉద్యోగ జీవితంలో అత్యంత కీలకమైన ఒక సరికొత్త అధ్యయనానికి పునాదులు వేసే రోజులండి. మీ రాశి చక్రంలో కర్మస్థానంలో అంటే 10వ ఇంట శని భగవానుడి సంచారం బలంగా ఉండటం వల్ల ఈ 5 రోజుల్లో ఆఫీసులో మీపై పని భారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవడానికి మునుపటి కంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది. తీవ్రమైన శ్రమ చేయాల్సి వస్తుందండి. కానీ మీరేమీ భయపడకండి. ఈ జూలై 7వ తేదీన మీ రాశ్యాధిపతి మరియు బుద్ధి కారకుడైన బుధ భగవానుడు మీ లగ్నంలోనికి అంటే మీ సొంత రాశిలోనికి ప్రవేశించడం మీ పాలిట ఒక అఖండమైన దైవ రక్షణగా మారబోతుంది. శని భగవానుడు మీకు ఎంత పనివారాన్ని ఇచ్చినప్పటికీ కూడాను మీ లగ్న బుధుని అద్భుతమైన అనుగ్రహం వల్ల మీ తెలివితేటలతో మీ పక్కా ప్లానింగ్
ప్లానింగ్తో ఆఫీసులో ఎదురయ్యే ఎలాంటి కఠినమైన సమస్య అయినా కూడా చాలా చాకచక్యంగా సులభంగా పరిష్కరిస్తుంటారు. ఈ 5 రోజుల్లో కూడా మీ ప్రజెంటేషన్ స్కిల్స్ మరియు మీ మాట తీరు ఆకాశాన్ని తాకుతాయండి. మీ ప్రాజెక్టులను మీరు వివరించే విధానం చూసి ఆఫీసులో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దానికి తోడు మీ వృత్తి స్థానానికి అధిపతి అయిన గురుదేవుడు బృహస్పతి మీ ధనస్థానంలో ఉచ్చ స్థితిలో కొలువై ఉండటం వల్ల ఈ 5 రోజుల్లో కూడా మీ బాస్ అంటే మీ పై అధికారులు మీ అంకిత భావానికి, మీ తిరుగులేని పనితీరు పూర్తిగా ముగ్ధులవుతారండి. మీ విలువ ఏంటో వారికి స్పష్టంగా అర్థమవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన మీ ప్రమోషన్లు లేదంటే రావాల్సిన శాలరీ ఇంక్రిమెంట్లు కరెక్ట్గా ఈ 5 రోజుల కాలంలోనే, ముఖ్యంగా జూలై 16వ తేదీన సూర్య భగవానుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన ఉచ్చ గురువుతో చేతులు కలిపినప్పుడు తర్వాత అధికారికంగా మీ చేతికి అనేది అందుతాయండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి లేదంటే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉన్నత స్థానాలు కోరుకునే వారికి ఈ 5 రోజుల్లో కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అనేది వినబడుతుందండి. అయితే ఇక్కడ మీరు ఒక తీవ్రమైన నిశ్శబ్ద హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. మీ రాశికి 12వ ఇంట్లో కుజ భగవానుడు మాటు వేసుకు ఉన్నాడండి. మీరు సాధిస్తున్న ఈ అఖండ విజయాన్ని, మీరు ఆఫీసులో పెరుగుతున్న ఈ గుర్తింపును చూసి మీతో పాటే ఉండే తోటి ఉద్యోగులు లేదంటే సహోద్యోగులు మీపై తీవ్రంగా అసూయపడే ప్రమాదము ఉంటుంది. మీ వెనుక రహస్య శత్రువులు మీ పేరు చెడగొట్టడానికి కుట్రలు చేయవచ్చు. కాబట్టి ఈ 5 రోజులు కూడా మీ వృత్తికి సంబంధించిన లేదంటే మీ పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఎలాంటి రహస్యాలను కూడా, ఫ్యూచర్ ప్లాన్స్ను ఆఫీస్లో ఎవరితోనూ కూడా అస్సలు పంచుకోకండి. మీ పని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ విజయాలే మీ శత్రువుల నోళ్లు మూయిస్తాయండి. ఇక మిథున రాశి వారి అత్యంత ముఖ్యమైన ఆర్థిక స్థితి మరియు ఆకస్మిక ధనలాభాల గురించి వస్తే గనక ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న 5 రోజులు కూడా మీ ధన ప్రవాహంలో ఒక వింతైన ఊహించని సంచలనాలను తీసుకురాబోతుందండి. నిజం చెప్పాలి అంటే 5 రోజుల్లో కూడా మీ ఆర్థిక పరిస్థితి రాబడి అద్భుతంగా ఉన్నా కూడా చేతిలో నిలకడ లేదని అన్నట్లుగా సాగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీ రాశి చక్రంలో ధనస్థానమైన 2వ ఇంట వచ్చే స్థితిలో కొలువై ఉన్న దేవగురువు బృహస్పతి అఖండమైన ధన యోగాలను ఇస్తూ ఉంటే, మరోవైపు వ్యయ స్థానంలో ఉన్న కుజ భగవానుడు మీ ఖర్చులను పక్కదారి పట్టించడానికి మాటు వేసి ఉన్నాడు. ఈ 5 రోజులను కూడా తేదీల వారీగా లెక్కిస్తూ మీ చేతికి డబ్బు ఎప్పుడు అందుతుంది, అది ఎలా ఖర్చు అవుతుందో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందామండి. మొదటగా జూలై 14, 15, 16 తేదీలు మీ జాతకంలో ధనలక్ష్మి అఖండంగా తాండవిస్తూ ఉంటుందండి. ఈ 3 రోజుల్లో మీ ద్వితీయ స్థానం ఉచ్చ స్థితిలో గురువు సంచారం బలంగా ఉండటం వల్ల మీరు ఎన్నాళ్ళుగా ఆశించిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ డబ్బు మీ చేతికి అనేది అందుతుంది. గతంలో మీరు నమ్మి ఎవరికైనా ఇచ్చిన పాత అప్పులు కానీ, మొండి బకాయిలు కానీ అవతల వారి వేరే స్వయంగా తెచ్చి మీ చేతికి పెడతారనమాట. అయితే ఆర్థికపరమైన ఏ పనుల కోసమైనా కూడా సరే మీరు ఈ రోజుల్లో ఇతరుల సహాయం అర్థించాల్సిన అవసరమే రాదు. మీ స్వశక్తితోనే అద్భుతమైన ఫైనాన్షియల్ సక్సెస్ను అందుకుంటారనమాట. ముఖ్యంగా జూలై 16వ తేదీన సూర్యుడు మీ ధనస్థానంలోనికి ప్రవేశించిన గురువుతో కలవటం వల్ల ఊహించని ఆకస్మిక ధనలాభాలు, ప్రభుత్వ లేదంటే లీగల్ పనుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు మీ అకౌంట్లో పడే బలమైన యోగం అయితే ఉందండి. కానీ దీనితో పాటే వచ్చే జూలై 17, 18 తేదీలో మీరు భయంకరమైన నిశ్శబ్ద హెచ్చరికను 100కు 100% గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంట్లో ఉన్న ఏదో ఒక విలువైన ఎలక్ట్రికల్ వస్తువు అకస్మాత్తుగా పాడైపోవడం, లేదంటే మీ వాహనాలకు ఊహించని పెద్ద రిపేర్లు రావడం, లేదంటే కుటుంబంలో ఎవరికైనా అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య ఖర్చుల రూపంలో మీ చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోయే ప్రమాదం అయితే ఉందండి. అంతేకాదు మీ మనసును భ్రమింపచేసి ఆన్లైన్ షాపింగ్లు అవసరం లేకపోయినా కూడా ఆకర్షణీయంగా కనిపించే డిస్కౌంట్ ఆఫర్ల పట్ల మీ మనసు లాగేలా ఈ వ్యయ కుజుడు చేస్తాడనమాట. ఈ 2 రోజులు కూడా కనుక మీరు మీ చేతిని అదుపులో పెట్టుకోకపోతే లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్లకు దూరంగా ఉండండి. అనవసరమైన ఆఫర్లను చూసి మోసపోకండి. ఈ 5 రోజుల్లో కూడా వచ్చే అపారమైన ధనలాభాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ జూలై 17, 18 తేదీలలో కుజుడు తెచ్చే ఊహించని ఖర్చులను పక్కా ప్లానింగ్తో అడ్డుకుంటే గనక ఆర్థికంగా మిమ్మల్ని ఎవరు కూడా ముట్టుకోలేరండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ కూడా తోడు ఉంటుందండి. ఇక మిథున రాశి వారి వ్యాపారం అంటే సొంత బిజినెస్ మరియు స్వయం ఉపాధి విషయానికి వస్తే గనక ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న 5 రోజులు కూడా వ్యాపార సామ్రాజ్యంలో ఒక తిరుగులేని సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయండి. మీ రాశి చక్రంలో ధనస్థానమైన 2వ ఇంట ఉచ్చ స్థితిలో కొలువైన దేవగురు బృహస్పతి వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఊహించని అపారమైన లాభాలను, సరికొత్త ధనయోగాలను కూడా ఈ 5 రోజుల్లో అఖండంగా తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా మీలో ఎవరైతే ఫైనాన్స్ రంగంలో చిట్ ఫండ్స్, కన్సల్టెన్సీలు, విద్యా సంస్థలు లేదంటే బంగారం మరియు ఆభరణాల వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి 5 రోజుల కాలం ఒక నిజమైన స్వర్ణయుగం లాంటిది. ఈ రోజుల్లో మీ వ్యాపారంలోనికి కస్టమర్ల రాక విపరీతంగా పెరుగుతుంది. కస్టమర్లతో మీ మాట తీరు, మీ డీలింగ్స్ చాలా సానుకూలంగా సాగుతాయండి. మీ వాక్చాతుర్యంతోనే పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ కూడా చాలా సులభంగా క్లోజ్ చేస్తారు. దానికి తోడు జూలై 4వ తేదీని శుక్ర భగవానుడు మీ తృతీయ స్థానంలోనికి వెళ్ళడం వల్ల మార్కెటింగ్, మీడియా, సోషల్ మీడియా మరియు కమ్యూనికేషన్ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ 5 రోజుల్లో కూడా ఊహించని పెద్ద పెద్ద కొత్త ప్రాజెక్టులు చేతికైతే అందుతాయండి. అంతేకాదు మీలో
ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి జూలై 17-18 తేదీల్లో లాభాలు బాగానే వచ్చినప్పటికీ కూడాను ఆ లాభాలను ఎలా పంచుకోవాలి, బిజినెస్ను ఎలా నిర్వహించాలి అనే విషయంలో పార్ట్నర్ల మధ్య కొంత గందరగోళం, చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి పార్ట్నర్లతో మాట్లాడేటప్పుడు మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ 5 రోజుల్లో కూడా వ్యాపార నిమిత్తం మీరు ఏదైనా సుదూర ప్రయాణాలు లేదంటే లాంగ్ జర్నీలు చేయాల్సి వస్తే వాహనాల విషయంలో మీ క్యాష్ విషయంలో అత్యంత జాగ్రత్త అయితే వహించండి. ఈ బిజినెస్ సీక్రెట్స్ను ప్రయాణాల్లో పరిచయమైన అపరిచితులకు అస్సలు పంచుకోకండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అనుగ్రహంతో 5 రోజులు కూడా మీ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తాయండి. ఇక మిథున రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ జూలై 14-18 వరకు ఉన్న 5 రోజులు కూడా మీ ఆరోగ్య విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదండి. మొదటగా ఈ 14, 15 మరియు 16 తేదీలో మీ శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం కనిపించబోతుంది. దీనికి ప్రధాన కారణం మీ రాశికి వ్యయస్థానమైన 12వ ఇంట్లో కుజ భగవానుడు మాటు వేసుకుని ఉండటమే అండి. ఈ కుజుని అగ్నితత్వం వల్ల ఈ 3 రోజులు కూడా మీ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా అనేది పెరుగుతుంది. కంటి మంటలు కానీ, విపరీతమైన ఒళ్ళు నొప్పులు కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదంటే అకస్మాత్తుగా రక్తపోటు వంటివి పెరగటం వంటివి సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా వేధించవచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 14, 15, 16 తేదీల రాత్రి సమయంలో తీవ్రమైన నిద్రలేమి సమస్య మిమ్మల్ని బాధిస్తుందండి. పడుకుందామని కళ్ళు మూసుకున్న మనసు ఎక్కడో ఎప్పుడు ఏదో ఒక అనవసరమైన ఆలోచనలతో వేడెక్కిపోతూ ఉంటుంది తప్ప నిద్ర అస్సలు పట్టదు. దీనివల్ల పగటిపూట కూడా శరీరం నీరసించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో శరీరానికి చలవ చేసే ఆహార పదార్థాలు, ద్రవ్య ఆహారం ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం అండి. ఆ తర్వాత వచ్చే జూలై 17-18 తేదీలలో మీ మానసిక ఆరోగ్యంపై ఒక నిశ్శబ్ద దాడి జరగబోతుంది. మీ రాశికి 3వ ఇంట్లో కేతు భగవానుడు సంచారం బలంగా ఉండటం వల్ల ఈ 2 రోజులు కూడా మీ మనసులో ఒక వింతైన ఆందోళన, తెలియని భయం, గుండె దడ వంటివి కలుగుతూ ఉంటాయి. ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఏకాకిగా ఉండిపోవాలని ఒకే రకమైన నిర్లిప్తత మీ మనసును చుట్టుముడుతూ ఉంటుంది. చిన్న విషయానికి విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారండి. ఇక మిథున రాశి వారి జీవిత విషయానికి వస్తే కనుక జీవితం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక మొదటిగా మీ కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో దేవగురు బృహస్పతి వచ్చే స్థితిలో కొలువై ఉండటం వల్ల మీ సంసారానికి ఒక అఖండమైన దైవ రక్షణ ఈ గురుబలంతో ఇంట్లో ఉన్న చిన్నపాటి అశాంతి అంతా కూడా తొలగిపోయి ఒక పండుగ లాంటి వాతావరణం, కోలాహల వాతావరణం అయితే నెలకొంటుందండి. బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు. సమాజంలో ఇంట్లో మీ మాటకు అందరూ కూడా గౌరవిస్తారు. ముఖ్యంగా వివాహం కాని వారికి అద్భుతమైన తిరుగులేని పెళ్లి సంబంధాలు కుదిరే బలమైన యోగం అండి ఈ రోజులు స్పష్టంగా అయితే కనిపిస్తుందండి. కానీ దీనితో పాటే మీ వ్యక్తిగత సంబంధాల విషయంలో ఒక నిశ్శబ్ద జాగ్రత్త అయితే వహించాలండి. ఈ రాశికి 3వ ఇంట్లో కేతు భగవానుడి సంచారం వల్ల మీ తోబుట్టువుల పట్ల అంటే అన్నా చెల్లెళ్ళ పట్ల మీ మనసులో ఒక రకమైన బాధ్యత రాహిత్యం లేదంటే వింతైన నిర్లిప్తత కలుగుతూ ఉంటుంది. వారి కష్టాలకు నేనే కారణమేమో అనే ఒక రకమైన ఆత్మన్యూనత భావం మిమ్మల్ని మీరే తప్పు పట్టుకుంటూ ఉంటారండి. కానీ ఈ కేతు సృష్టించే భ్రమలను పక్కన పెట్టి మీ తోబుట్టువులను దూరం పెట్టకుండా ప్రేమతో కలుపుకోవడానికి ప్రయత్నించండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుంటాయండి. అంతేకాదండి, మీకున్న అతిగా ఆలోచించే స్వభావం వల్ల వారి జీవితంలో ఉన్న సమస్యలకు, బాధలకు నేనే కారణమేమో అని లేనిపోని ఆలోచనలతో మిమ్మల్ని మీరే తప్పు పట్టుకుంటూ ఒక వింతైన ఆత్మన్యూనత భావానికి లోనవుతూ ఉంటారు. కానీ ఈ కేతువు సృష్టించే భ్రమలను, మానసిక ఒత్తిడిని మీరు అస్సలు నమ్మకండి. ఈ జూలై 17-18 తేదీలలో మీ తోబుట్టువులను దూరం పెట్టకుండా వారితో ఓపికగా మాట్లాడి కలుపుకుపోయే ప్రయత్నం అయితే చేయండి. మీ మనసులోని ప్రేమనంతా కూడా వారికి చూపిస్తే ఆ సమస్య అక్కడితో ముగిసిపోతుందండి. ఇక ఆ 5 రోజుల్లో కూడా ఉచ్చస్థితిలో ఉన్న గురువు కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ జూలై 17-18 తేదీలలో కేతువు వల్ల బంధాల మధ్య వచ్చే చిన్నపాటి నిర్లిప్తతను ప్రేమతో జయిస్తే మీ కుటుంబ ఆనందాల నిలయంగా మారుతుందండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుంటాయండి. ఇక మిథున రాశి వారికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే కనుక మొదటగా మిథున రాశి విద్యార్థులు మరియు కాంపిటేటివ్ పరీక్షలు రాసే వారి విషయానికి వస్తే జూలై 7వ తేదీనే మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీ లగ్నంలోనికి ప్రవేశించడం వల్ల ఈ 5 రోజులు కూడా మీ ఆలోచన విధానం అత్యంత చురుగ్గా, బుద్ధి కుశలతతో అద్భుతంగా ఉంటుందండి. మీరు చదివే చదువు మీ ఏకాగ్రత మునుపటి కంటే కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా జూలై 14, 15 మరియు 16 తేదీల్లో మీ మేధస్సు ఆకాశాన్ని తాగుతుంది. కఠినమైన సబ్జెక్టులను కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారండి. అయితే మీ జీవితంలో ఉన్న 12వ ఇంట కుజదోషాన్ని, కేతువు తెచ్చే ఈ భయాలను, మానసిక ఒత్తిడిని తొలగించుకొని ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఇచ్చే ఆర్థిక లాభాలను స్థిరంగా ఉంచుకోవడానికి ఈ జూలై 14-18 తేదీల మధ్య మీరు తప్పక పాటించవలసిన పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. అయితే మొదటి పరిహారం వచ్చేసి మీ 12వ ఇంట్లో ఉన్న కుజుని వల్ల మీకు కలుగుతున్న నిద్రలేమి సమస్యలు, ఆకస్మికంగా వస్తున్న అనవసరమైన ఖర్చులు మరియు శారీరక ఉష్ణోగ్రత లాంటి ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి ఈ 5 రోజుల్లో కూడా వచ్చే మంగళవారం నాడు ప్రశాంతంగా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించండి. అలానే మీ శక్తి కొలది ఎవరికైనా రక్తదానం చేయడం లేదంటే ఏదైనా దేవాలయంలో ఎర్ర కందిపప్పును దానం చేయడం వల్ల కుజదోషం అనేది పటాపంచలైపోతుంది. ఇక 2వ పరిహారం వచ్చేసి మీ ఇంట్లో 3వ ఇంట్లో ఉన్న కేతు వల్ల విద్యార్థులకు లేదంటే పెద్దవారికి కలిగే
ఆత్మన్యూనతా భావం, ఒక రకమైన నిర్లిప్తత మరియు తెలియని అకారణ భయాలు పూర్తిగా తొలగిపోయి గుండె నిండా ధైర్యం రావడానికి 5 రోజుల్లో కూడా వచ్చే మంగళవారం లేదా శనివారం రోజులన వినాయకుడి గుడికి వెళ్ళి స్వామివారికి పవిత్రమైన గరికతో పూజ చేయించండి. మీ మనసులోని భయాలన్నీ కూడా నిశ్శబ్దంగా కరిగిపోతాయండి. ఇక మూడవ పరిహారం వచ్చేసి, మీ ధనస్థానంలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ద్వారా మీ చేతికి అందబోతున్న అఖండ ఆర్థిక లాభాలు, డబ్బు మీ ఇంట్లో స్థిరంగా నిలబడటానికి ఈ 5 రోజుల్లో కూడా వచ్చే గురువారం నాడు అత్యంత భక్తితో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. అలాగే మీ జీవితానికి దారి చూపిన మీ గురువులను, మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని మనస్ఫూర్తిగా గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోండి. ఈ చిన్నపాటి దైవ పరిహారాలను నమ్మకంతో పాటిస్తూ కేతువు తెచ్చే భయాలను పక్కన పెట్టి ముందడుగైతే వేయండి. ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న 5 రోజులు కూడా ఏది మీకు సరైనదో, ఏది నెగిటివ్ బంధాలను మీ జీవితం నుంచి శాశ్వతంగా వదిలేయాలో మీకు ఒక తిరుగులేని స్పష్టమైన అవగాహన అనేది రాబోతుందండి. ఈ 5 రోజుల్లో కూడా మీకు లభించే ఒక పక్కా క్లారిటీని మీలో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కాబట్టి భవిష్యత్తు గురించి మీ మైండ్లో ఉన్న అకారణ భయం కానీ, కేతువు తెచ్చే ఆందోళన కానీ పూర్తిగా తొలగిపోతాయండి. మీరు అత్యంత ధైర్యంగా, గంభీరంగా ముందడుగు వేయగల మానసిక స్థితిలోనికి వస్తారు. ఇది మిథున రాశి వారి జీవితంలో ఒక మైలురాయి లాంటి అత్యంత కీలకమైన మలుపు కాబోతుందండి. ముఖ్యంగా మీ మాటకు, మీ ఆలోచనకు, మీ సిద్ధాంతాలకు ఈ జూలై 14 నుంచి 18 తేదీలో ఒక సరికొత్త రికార్డు స్థాయి విలువ రాబోతుందన్నమాట. అయితే మిథున రాశి వారు చాలాసార్లు తమ ఆత్మగౌరవం దెబ్బతినకూడదని, అనవసరమైన గొడవలు ఎందుకని తమ మనసులోని బాధలను, భావాలను లోపలే దాచుకుంటూ ఉంటారు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా అవసరం ఉన్నా సరే బయటకు వచ్చి రచ్చ చేయరండి, ఎక్కువగా మాట్లాడరు. అందుకే మీలోని ఆ అఖండ బుద్ధి బలాన్ని, మీ విలువను చాలా మంది చాలా సందర్భాలలో చాలా తక్కువ అంచనా వేశారు. మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించారు. ఈ జూలై 14 నుంచి 18 వరకు ఉన్న 5 రోజులు కూడా ఏది సరైందో, ఏది నెగిటివ్ బంధాలు మీ జీవితం నుంచి శాశ్వతంగా వదిలేయాలో మీకు ఒక తిరుగులేని స్పష్టమైన అవగాహన అనేది రాబోతుందన్నమాట. ఇక ఇక్కడే ఒక అద్భుతమైన కర్మసూత్రం పనిచేస్తుందండి. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేయాలనుకున్న ఒక ఆశ, ఒక కళ, లేదంటే ఒక వ్యక్తి గురించి ఇక నా జీవితంలో అది లేదు అని మీరు అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఈ జూలై 17, 18 తేదీలలో అది మళ్ళీ మీ జీవితంలోనికి ఊహించని విధంగా తిరిగి వస్తుందన్నమాట. ఇది యాదృచ్ఛికమైతే కాదండి. ఆ కర్మబంధం ఇంకా పూర్తిగా ముగియలేదని దానికి ఆ పరమేశ్వరుడు చూపిస్తున్న స్పష్టమైన సూచన అండి ఇది. అయితే ఈసారి మీరు పాత విధంగా ఆవేశంగా స్పందించరు. మీకున్న పాత అనుభవాలతో చాలా పరిణతితో గంభీరంగా స్పందిస్తారు. కొన్ని విషయాలు తిరిగి రావటం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, వాటికి ఒక సరైన ముగింపు ఇచ్చి మీ మనసుకు పూర్తి శాంతిని చేకూర్చడం కోసమే అనమాట. దీనితో పాటే మీ రాశికి 3వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఈ 5 రోజుల్లో కూడా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా మీ మనసులో కొంత అకారణ భయం అనేది కలుగుతుంది. కానీ మీరేమీ భయపడకండి. మీ ధనస్థానంలో దేవగురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి పెద్దల సలహాతో ధైర్యంగా ముందరకు వేస్తే మీకు ఎలాంటి నష్టము ఉండదండి. సదా అఖండ లాభమే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 14, 18 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడా జీవితానికి ఒక అద్భుతమైన మహామలుపు కాబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో ఎన్నాళ్ళుగా వెంటడిన మీ కష్టాల అధ్యాయం చాలా నిశ్శబ్దంగా ముగుస్తుందండి. ఒక సరికొత్త విజయాల అధ్యాయం మొదలవబోతుంది. మీ మనసులో ఉన్న భయం పూర్తిగా తగ్గి జీవితంపై నమ్మకం అనేది పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువగా చేసుకోకండి. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని మోసం చేసిన వారిని కూడా పట్టుకుని అస్సలు వేలాడకండి. మీరు ఇన్నాళ్ళు ఒంటరిగా అనుభవించిన మానసిక బాధలు ఏవి వృధా కావండి. మీ నిశ్శబ్ద సహనాన్ని ఆ పరమేశ్వరుడు లెక్కలోనికి తీసుకున్నాడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో అన్నింటికి కూడా ఆయనే మీ అంతరాత్మ ద్వారా పూర్తి స్పష్టత అనేది ఇస్తున్నాడు. మీ భవిష్యత్తును భయంతోనే కాదండి, ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో చూడండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.